ఖమ్మం జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి రాకాసి తండా బలైంది. ఆకేరు నది రాకాసి తండాను ముంచెత్తింది. దీంతో స్థానికుల నివాసాలు అస్తవ్యస్తమయ్యాయి. ఈ వరదలకు అనేక మంది గిరిజనులు సర్వం కోల్పోయారు. మళ్లీ గ్రామాల్లో ఉండేందుకు జనం జంకుతున్నారు. అక్కడ జరిగిన నష్టంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. గత శనివారం నుంచి ఆదివారం వరకు కురిసిన అకాల వర్షాల వల్ల ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మాత్రం భారీ స్థాయిలో వరద నీరు చేరింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒకవైపున రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి వాతావరణంలో మార్పుల వలనతో పాటుగా అల్పపీడన ద్రోణి ప్రభావం వలన కూడా రాష్ట్రంలో వరద ప్రభావం వర్షపాతం నమోదైంది. దానిలో భాగంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో మాత్రం భారీ ఎత్తున ఒక్కసారిగా వర్షపాతం నమోదైంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలైనటువంటి చాలా వరకు కూడా నీట మునిగిపోయే నేపథ్యం అవుతుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఖమ్మం జిల్లా తిరుమలపల్లి మండలం తిప్పారెడ్డిగూడెం సమీపంలో మొత్తానికైతే మాత్రం అంటే అజ్మీరా గ్రామ పంచాయతీ ఇదంతా కూడా ఇక తండా ఉంది. ఈ రాకేష్ తండాకి సంబంధించి చాలా వరకు కూడా అంటే ఒకవైపున ఆకేరు, ఈ ఆకేరులో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో వరద నీరు మొత్తం కూడా ఒక్కసారిగా మున్నేరుకి పోటెత్తడంతో మున్నేరు కూడా ఉధృతంగా 40 అడుగుల మేరకు వరద ప్రవాహం ప్రవహించింది. మొత్తంగా చూసుకోవచ్చు, చాలా క్లియర్ చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్ రాకాశి తండాలో ఉన్నాం. మొట్టమొదటిగా వర్షం వచ్చిన తర్వాత రాకాశి తండా మీద ఎఫెక్టెడ్ అయింది. మొత్తానికి ఈ ఎఫెక్ట్ అయిన తండాలో సుమారు 64 ఇళ్ళు వరకు ఉన్నాయి. మొత్తం కూడా 75 కుటుంబాల వరకు కూడా నివాసం ఉంటున్నారు. మొత్తానికైతే ఈ యొక్క నివాసంలో ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూడా ఎక్కడెక్కడికి నీళ్ళ నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున ఇంట్లో తెల్లవారుజామున కొంతమంది యువకులు వరద ప్రవాహాన్ని గ్రహించి మొత్తానికైతే ఊర్లో గ్రామస్తులు మొత్తాన్ని అలర్ట్ చేసిన నేపథ్యం చూసుకోవచ్చు. చాలా వరకు చూడొచ్చు. మనం ఏ ఇంట్లో చూసిన సరే మొత్తానికైతే అన్ని కూలిపోయి విషాద ఘటన నెలకొని ఉంది. కట్టుబట్టలతో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కూడా ఒకవైపున ఖమ్మం నగరంలో మున్నేరు పరివాహక ప్రాంతమైన బొక్కలగడ్డ కావచ్చు, వెంకటేశ్వర నగర్ కావచ్చు, పద్మావతి నగర్ కావచ్చు, ఒకవైపున మోదీ నగర్ కావచ్చు, ఒకవైపున కర్ణగిరి 4th క్లాస్ ఎంప్లాయీస్తో పాటుగా ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఏదైతే రాజీవ్ గృహకల్ప ఉందో రాజీవ్ గృహకల్ప మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా చాలా వరకు కూడా ముంపు ప్రాంతం గురైంది. అదే విధంగా ఇప్పుడు రాకాశి తండ పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికైతే ఫస్ట్ ఖమ్మం జిల్లాలో ఎఫెక్ట్ పడిన ప్రాంతం ఏది ఉందంటే ఒక రాకాశి తండ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాకాశి తండాలో వచ్చినటువంటి వరద వలన ఒకవైపున ఆకేరుకు ఉధృతంగా ప్రవహించడం అంటే మహబాద్ జిల్లా ములకలపల్లి, మరోవైపు చూసుకుంటే మరిపేట బంగ్లాలో భారీ ఎత్తున కూడా వరద రావడం, వరద వచ్చిన తర్వాత అది మొత్తం కూడా ఆకేరుకు వరద పోటీ ఎత్తింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క రాకాశి తండ వాసులు మొత్తం గిరిజన ప్రాంత ప్రజలు ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి తెగ మొత్తం కూడా గిరిజనులు కావడంతో వీళ్ళంతా కూడా జీవనాధారం మొత్తం కూడా వ్యవసాయం పని. వీళ్ళంతా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకొని ప్రశాంతంగా ఉన్న తరుణంలో ఒక్కసారిగా వాతావరణంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వలన ఈ యొక్క ప్రభావం వర్షపాతం అత్యధికంగా నమోదు కావడం మొత్తానికైతే మాత్రం వీళ్ళంతా కూడా ప్రాణాలు రక్షించుకునేందుకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే వర్షం కాసేపు వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా వాసన చూసుకోవచ్చు. వీళ్ళు పునర్వాసం అంటే వీళ్ళ వరదల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్కసారిగా ఆ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ ఇల్లు ఇచ్చి పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేపథ్యంలోనూ ఒక్కసారి ఇల్లు మొత్తం కూడా నీలమట్టం అయిపోయిన నేపథ్యం. ఏ ఇంట్లో చూసినా సరే నామరూపాలు పరిస్థితి నెలకొని ఉంది. అన్నీ కూడా కింద పడిపోయిన నేపథ్యం అయితే ఉంది. ఏది కూడా పనికిరాని పరిస్థితి వాసన చెప్పాలంటే. అయితే ఇక్కడ నుంచి గ్రామస్తులు చాలా వరకు కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఇంటికి అంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఇగో ఈ ఇల్లు మొత్తం కూడా ఏదో ఎక్కడో జేసీబీ పెట్టు లేకపోతే ఇంకా ఏదైనా పెట్టి దీన్ని డిస్మెంటల్ చేస్తే ఎలా అవుతుందో అలా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు దిక్కుదోసిన పరిస్థితులు నెలకొని ఉంది. అసలు సర్వం కోల్పోయాము. అనేక సంవత్సరాల నుంచి మీకు జీవిస్తున్నట్టు మాకు ఈ యొక్క వరద ఉధృతి వలన కూడా మొత్తానికైతే మాత్రం ఆకేరు మా జీవితాల్లో చీకట్లు నింపింది అని చెప్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మరోవైపు చూసుకోవచ్చు, ఈ ఇక్కడ ఉన్న కాలనీ వాసులంతా కూడా అంటే ఈ రాకాశి తండా మొత్తం గ్రామస్తులు మొత్తం కూడా ఈ ఇంటి పైన నివాసం తలదాచుకునేందుకు డాబా పైకి ఎక్కిన నేపథ్యం అయితే ఉంది. అయితే కింద మొత్తం కూడా చూడండి చాలా వరకు కూడా అత్యాధునిక టెక్నాలజీ తోటి ఒక జామర్లు పెట్టి అంటే జాకీలు పెట్టి పైకి లేపినటువంటి సందంగా ఇక కింద మొత్తం కూడా ఉన్నటువంటి మట్టి అంతా కూడా పోయిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం కింద 6 అడుగుల మేరకు మొత్తం ఉన్నటువంటి సపోర్ట్గా ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా కిందనే వలడంతో వీకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయాందోళన గురయ్యే నేపథ్యం అవుతుంది. అయితే ఆ సమయంలోనే ఈ ఇంటి పైన చాలామంది కూడా ఈ యొక్క రాకాశి తండ వాసులు తమ యొక్క ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడ పైన ఉన్న నేపథ్యంలో ఒక్కసారికి కింద వరద నీరు చుట్టుముట్టడంతో ఈ ఉన్నటువంటి సపోర్ట్గా ఉన్నటువంటి మట్టి అంతా కూడా పోవడంతో ఇది ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఈ ఇంట్లో ఏ ప్రాంతం చూసినా సరే ఇదే పరిస్థితి, ఎవరు కదిలించినా సరే ఇదే బాధ, కన్నీటి వ్యాధుల్లో ఉన్నట్టు నేపథ్యం ఉంది చూసుకోవచ్చు చాలా వరకు కూడా. అయితే ఎలా జరిగింది
అసలు ఎప్పుడు జరిగిందనే దానిపై మనం ఇక్కడ స్థానిక నివాసులు ఉండరు, వీళ్ళతో మనం మాట్లాడుతున్నాం. అసలు ఎప్పుడు చూసిన పెద్ద ఇది మీకు ఎప్పుడన్నా ఇంత వరద వచ్చిందా? నా 70 సంవత్సరాలు ఎప్పుడు లేదు సార్, ఇప్పుడే ఇది కొత్తగా. ఏం పేరు నీ పేరు? నా పేరు జరపలకపోయి సార్, నేను వ్యవసాయదాన్ని సార్. కనీసం నా 70 సంవత్సరాలు ఎప్పుడు కాలేదు సార్ ఇంత. ఈ సీతారాం ప్రాజెక్ట్ వల్ల మాకు ఈ డ్యామేజ్ జరిగింది సార్. ఈ పంట కానీ తినటానికి ఇందులే సార్ 50 బస్తాలు ఒడ్డు దాచుకున్నాం సార్, 2 క్వింటాలు బియ్యం దాచుకున్నాం సార్ సంవత్సరం తినాలని. అవి ఒక గిద్దెడి గింజలు కూడా పోయినాయి సార్. ఏం లేదు సార్, ఎవరి తెలవకుండా కొడుక్కి కొద్దిగా బొక్కడే కొడుకు సార్. అయితే 3 లక్షలు దాచుకున్నాం సార్, అవి కూడా పోయినాయి సార్. ఏం లేవు సార్. ఇక అసలు ఈ కట్టుబట్టలతో బతుకుతుంది సార్. అసలు ఏం లేదు. ఎవడో దాతలు వాళ్ళు ఎత్తుంటే తిండి మార వెళ్తుంది సార్. ఏం మళ్ళా ఎప్పుడు వచ్చింది మీకు వరద అంతా? ఇదా సార్, నా రేత్రి ఎప్పుడు వచ్చిందో తెలియదు సార్. తెల్లాలి కూడా 5ంటికి మాకు కొద్దిగా ఇళ్ళ నుంచి బయటికి వెళ్తున్నాయి సార్ నీళ్ళు. అమ్మ ఇదేం చూసారకే నీళ్ళు పానిగద్దా ఇక నీళ్ళు వెళ్తాడు సార్. వస్తుంటే ఏంది అసలు పోయి చూసారకే అసలు దగ్గర ఈ నుంచి ఆ తమ్మకాడి పోయినాం సార్. తమ్మకాడి పోయాక ఈడికి వచ్చినాయి. తమ్మం దాటి చాలా సగాని పోని ఈడికి వచ్చినాయి సార్. ఎందుకు అంత వరద వచ్చింది? ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వరద ఎట్టొచ్చింది అంటే దీనివల్ల అసలు ఏం లేదు కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల సార్, ఈ సీతారాం ప్రాజెక్టు దానివల్ల సార్. అది ఆడ మొత్తం బ్రిడ్జ్ అడ్డుకట్ట కట్టింది సార్. అసలే అది కానాలేమో 4 అడుగులు 5 అడుగులే ఉంటాయి సార్. మొత్తం ఈ దగ్గర ఎంతో ఎత్తుగా కట్టింది సార్. దానివల్ల ఈ ఊరి మీద పడ్డాయి సార్. మొత్తానికైతే ఆకేరు ఒక 50-60 సంవత్సరాల పైగా నుంచి కూడా ఇప్పుడు కూడా ఇంత ఉధృతి లేదు. కేవలం సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో ఆ కెనాల్ ఒక పిల్లర్స్ ఆడడంతో పాటుగా మరోవైపున దానికి ఉన్నటువంటి సైడ్ వాల్స్ మొత్తం కూడా ఈ ఆకేరు పైన నిర్మాణం చేయడంతో దాన్ని ఒకవేళ టెక్నాలజీ అంటే ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే సమయంలో కనీసం టెక్నికల్గా ఈ యొక్క గ్రామ పరిస్థితి ఏదైనా ఫ్లడ్ వచ్చిన సమయంలో దీనికి ఎంత ఫ్లడ్ వస్తుంది, దానికి ఉన్నటువంటి ఇన్పుట్ ఎంత ఉంటుంది, అవుట్పుట్ ఎలా ఉంటుంది, అవుట్ఫ్లో ఎంత, ఇన్ఫ్లో ఎంత ఉంటుంది, కనీసం ఈ సమీపంలో ఉన్న గ్రామాలకు ఎంత వస్తుంది అనే దాన్ని కూడా కొంచెం అంచనా లేకుండా కేవలం బ్లైండ్గా ఆ ప్రాజెక్టు కట్టారని దాన్ని కట్టడం వల్లనే ఇంత ప్రాజెక్టుకి ఇంత తీవ్ర నష్టం జరిగిందనేది స్థానికులు చెప్తున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, రాకాస్ తండా.